రైట్ మూసీ ప్రక్షాళనపై మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్లో ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. సాగర్, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ 1 TMC. సో దానికి దాదాపు 7.7 రెట్లు మనకు ఎక్కువ కెపాసిటీతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా యాక్ట్ చేయాలి, హైదరాబాద్ ఫ్లడింగ్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఆనాడు కట్టుకున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 1920లో 1927లో. ఆ తర్వాత మూసీకి ఒక ప్రత్యేకత ఉంది. మూసీ ఈరోజు ఎట్లా ఉంటుందంటే మనకు మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి ప్రవహిస్తుంది కిందికి, సో పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తుంది. మనకి మూసీ ఎంత ఫాస్ట్గా జాలువారుతుంది కిందికి అంటే వెస్ట్లో ఉన్న మంచిరేవుల దగ్గర తీసుకుంటే, ఎందుకంటే అక్కడే ఓఆర్ఆర్ ఉంది, ఓఆర్ఆర్ వెస్ట్ అంటాం దాన్ని, ఆ పాయింట్ నుంచి ఈస్ట్లో ఉండే ఓఆర్ఆర్ దాకా తీసుకుంటే, తూర్పున ఉన్న ఓఆర్ఆర్ దాకా తీసుకుంటే సరిగ్గా 57.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 57.5 కిలోమీటర్లలోనే మూసీ దాదాపు 84 మీటర్లు కిందికి ఫాస్ట్గా డ్రాప్ ఉంటుంది. అంటే దాదాపు కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ మూసీ నదిలో మీకు ఉంటుంది. దీనివల్ల ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఎక్కడ వర్షపు చుక్క నీరు కురిసిన పైన వెంటనే కిందికి కృష్ణానదిలోకి పోయేదానికి, తద్వారా కిందికి సముద్రం పోయేదానికి, వేగంగా కిందికి జాలు వారుకుంటూ పోయేదానికి ఒక న్యాచురల్ కాంటూరు, న్యాచురల్ టోపోగ్రఫీ అనేది మనకు ప్రకృతి భగవంతుడు ప్రసాదించిన ఒక వరం. రెండవది, గతంలో ఉన్న MCH కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కానీ, లేదా తర్వాత 2007-8లో ఏర్పడ్డ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో ఏర్పడ్డ GHMC కానీ, ఈ పరిధి తీసుకుంటే కూడా, GHMC పరిధి తీసుకుంటే కూడా 90% రెయిన్ వాటర్ కానీ, 90% సివరేజ్ కానీ, మురికి నీరు కానీ 90%కి పైగా బై గ్రావిటీ మీకు మూసీలోకే వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో GHMC పరిధిలో దాదాపు 54 నాలాలు, ప్రధాన నాలాలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న నాలాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపుగా 90%కి పైగా ఈరోజు కిందికి వస్తూ ఉంటాయి. కిందికి అంతా కూడా మొత్తం సివరేజ్ వాటర్ కానీ, కొన్ని చోట్ల నుంచి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా మనకున్నాయి, నాచారంలో ఉన్నాయి, తర్వాత మీకు మనకు ఇటు జీడిమెట్లలో కానీ, బాలానగర్లో కానీ, హైదరాబాద్ చుట్టూతో మల్లాపూర్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి. అక్కడ నుంచి కొన్ని ఎఫ్లూయెంట్స్ వస్తుంటాయి. అదే మాదిరిగా మన సివరేజ్ వాటర్ కూడా హైదరాబాద్ మొత్తంలోంచి 90%కి పైగా మనకి మూసీ నదిలోకే ఇవాళ వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మూసీలో ఒక్క చుక్క నీరు కూడా మీరు కనుక వదిలిపెడితే నిలవదు. పైన మీరు ఒకవేళ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినా, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తినా నీళ్లు జారుకుంటూ వెళ్ళిపోతాయి తప్ప ఎక్కడ కూడా నీళ్లు ఆగే పరిస్థితి మాత్రం ఉండదు. అందుకే వరద నివారిణిగా ఆనాడు పైన రిజర్వాయర్లు కట్టి కిందికి నీళ్లు వేగంగా పోయేదానికి ఉన్న న్యాచురల్ కాంటూర్ని వాడుకుంటూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రోజు డిజైన్ చేసిన విధానం ఏంటి అంటే, ఆ 2 రిజర్వాయర్లు ఉంటే చాలు, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా, మూసీ వల్ల ఎలాంటి ఉపద్రవం లేకుండా బ్యాలెన్సింగ్. ఎందుకంటే పైన వర్షం పడుతున్నప్పుడు, పైన 2 రిజర్వాయర్లు నిండుతున్నప్పుడు మనకు ముందే తెలుస్తుంది కాబట్టి, 2-3 రోజుల ముందే మనకు ఐడియా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్లకి అవసరమైతే కింద ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవచ్చు. 1908లో జరిగిన 15,000 మంది మరణం ఏదైతే ఉందో అట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో ఆనాడే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఆనాడే కట్టించారు. మీరు ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇది 2015వ సంవత్సరం, మీరు చూడొచ్చు అక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, గత పాలకులు చేసిన పాపం మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకులు అన్నారు. ఇది 2015వ రిపోర్టు, మా రిపోర్టు కాదు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే, పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా, కాలుష్యం బారిన పడి కాలుష్యకారకంగా మారిపోయిన నదులు ఏంటి భారతదేశంలో అని రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్లో అగ్రభాగాన ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసీ. ఇది 2015. మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది. 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం. మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే మూసీని మురికి కూపంగా మేమైతే మార్చలేదు. మార్చింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు, ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ 2 కూడా కలిసి మూసీని మురికి కూపం చేసినా, మూసీని గబ్బు చేసినా వాళ్ళు చేసినని చెప్పి 2015లోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టే. దానిలో BOD లెవెల్స్ కూడా ఉన్నాయి. నాగోల్ దగ్గర ఉన్న BOD లెవెల్స్,
ఇంకా ఏ రకంగా పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇండియాలో ఉన్నాయి, అందులో మూసి ఎట్లా ఉందో అగ్రభాగాన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో నేను ఏకీభవిస్తాను. మూసీని మురికి కూపంగా మార్చింది ఖచ్చితంగా గత పాలకులే. అది కాంగ్రెస్, ఆ పుణ్యమంతా సింహభాగం, కొద్ది భాగం తెలుగుదేశానికి కూడా దక్కుతుందనే మాట కూడా నేను తెలియజేస్తాను. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పాను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1908వ సంవత్సరంలో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఆయన డిజైన్ చేసిన ఆ 2 రిజర్వాయర్లు, కొన్ని పార్కులు కూడా ఆయన డిజైన్ చేసినారు. అవి తప్ప మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేదాకా ఏ ప్రభుత్వం కూడా పెద్ద ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో మేము మొట్టమొదటి తెప్పించుకున్నది ఆ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు రిపోర్ట్ తెప్పించుకొని చూసినాం. ఏమైంది మూసీకి అంటే అందులో మురికి కూపంగా మారింది. బిఓడి, సిఓడి, జనరల్గా ఈ రెండింటిని వాడతారు. బిఓడి అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి అంటే ఐ థింక్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ రెండిట్లో కూడా మూసి డెఫినెట్గా కొంత ప్రమాదభరితమైన స్థాయిలో ఉంది అని చెప్పి పొల్యూషన్ బోర్డే చెప్తాం. ఆనాడు కేసీఆర్ గారు మరి మొదలు 2 సంవత్సరాల పాటు వారే 2016 సంవత్సరం దాకా మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ఆనాడు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నేను మున్సిపల్ మంత్రిగా బాధ్యత తీసుకున్నాను. కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీకి పురిట్లోనే ఊరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దామగుండంలో ఇవాళ నేవల్ రేడార్ స్టేషన్ పెట్టి ఎక్కడైతే మూసీ పుడుతుందో వికారాబాద్ అడవుల్లో అక్కడే దానికి ఊరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి నీళ్లు రావడం, మరి అక్కడ నాలాలు ఎంక్రోచ్మెంట్లు కావడం, బుల్కాపూర్ నాలా కావచ్చు, ఫిరంగి నాలా కావచ్చు, పైన ఉండే చెరువులు కావచ్చు, కొన్ని ఎంక్రోచ్మెంట్లు కావడం వల్ల కిందికి నీళ్లు రావడం లేదు అనే ఉద్దేశంతో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కలపాలనే ప్రయత్నం కూడా మేము చేసాము. అది కూడా వివరంగా మీకు చెప్తాను. ఆ తర్వాత ఎస్టీపీలు పెట్టి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి చేసి కిందికి నల్లగొండకి క్లీన్ వాటర్ అందించాలి, శుద్ధమైన నీరు అందించాలి. అదే మాదిరిగా హైదరాబాద్లో ఫ్లడ్ ప్రివెన్షన్ జరగాలి, వరదలు రాకూడదు. ఖచ్చితంగా ఇటు ఎస్ఎన్డిపితో పాటు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు మూసీలో కూడా వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా మళ్ళీ భవిష్యత్తులో కూడా హైదరాబాద్కి వరద ముప్పు తప్పాలని చెప్పి 2 వైపులా కరకట్టల నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదించాం. అదే మాదిరిగా అర్బన్ మొబిలిటీ అండ్ కనెక్టివిటీకి కూడా మూసీని ఒక సాధనంగా వాడుకోవాలి. అంటే ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం